ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ అంట. వరే అసలు క్లీన్ పాలిటిక్స్ గురించి నారా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడి ఇంకెవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. భారతదేశంలో పాలిటిక్స్ ని భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి, డర్టీ పాలిటిక్స్ ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అత్యంత ఖరీదైనటువంటి పాలిటిక్స్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీరు చూడండి, దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత ఖర్చు ఎన్నికల్లో ఏ రాష్ట్రంలోనూ ఉండవు. కారణం ఏంటో తెలుసా? డబ్బులు కుమ్మరించి గెలవాలనేటువంటి ఒక నూతనమైన సాంప్రదాయాన్ని ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు అలవాటు చేసినటువంటి పద్ధతులు, ఒక డర్టీ పాలిటిక్స్ ని రాష్ట్రంలోకి తీసుకొచ్చి మ్యానిపులేట్ చేసి డబ్బులు కుమ్మరించి అధికారాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి ఒక డర్టీ పాలిటిక్స్ తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏం చెప్తాడు చూసారా? ఆపరేషన్ సింధూర్ దొరికింది కదా, ఆపరేషన్ సింధూర్ అని మోడీ గారు అన్న దాని స్ఫూర్తితోనంట ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ అనేటువంటి మాట. ఎప్పుడైనా ఏదైనా జరిగితే ఇలాంటి బాగా చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి కార్యక్రమం చేస్తుంటారు.